దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తుడైన దేవునికి స్తుతి కలుగును గాక. మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. అందరం కూడా ఇటువైపు చూద్దాం, వాక్యం వైపు. మంచిదండి. మరి పరిశుద్ధ గ్రంథంలోంచి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి మొదటి నుంచి మరి 11 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి అంటున్న మాట, దేవాతి దేవుడు అంటున్న మాట ఏంటంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అంటున్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటాడు. ఎవరికి లేదంటున్నాడు శిక్ష? పాపమును విడిచిపెట్టి కదా ప్రభు దగ్గరకు వచ్చిన వారికి శిక్ష లేదంటున్నాడు. ఇంకా పాపంలోనే ఉంటే ఖచ్చితంగా శిక్షనే. ఏముంటుంది వాక్యం? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందుకుంటారో వారికి శిక్ష లేదు. ఇంకా పాపంలోనే ఉంటూ పాపంలోనే బ్రతుకుతూ పాపంతోనే జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి ఖచ్చితంగా శిక్ష ఉందని మనం గ్రహించాలి, గుర్తించాలి. వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది. ఏమనంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడతాడు కదా. పాపంలో ఉన్న వారికి శిక్ష, ప్రభు దగ్గరకు వచ్చిన వారికి రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏమంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నిజంగా లేదు అంటే మనము నిజంగా లేదు వాక్యం చెప్తుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ వాక్యానికి తగిన రీతిగా మనము జీవిస్తున్నామా? వాక్యానికి మనం లోబడుతున్నామా? దేవుని మాటకు మనం విధేయత చూపుతున్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. నిజంగా నేను దేవునికి లోబడుతున్నాను? నిజంగా నీ మనసాక్షి చెప్తుంది నువ్వు ఎలా ఉన్నావని. నీ మనసాక్షి చెప్తుంది, తప్పకుండా చెప్తుంది నువ్వు ఎలా ఉంటున్నావో. నువ్వు ఇంకా దేవునిలో ఉన్నావా? ఇంకా పాపంలోనే ఉన్నావా? ఇంకా లోకం వైపే పాపం వైపే పరిగెత్తుతున్నావా? నీ మనసాక్షి నీకు ఖచ్చితంగా నీకు తెలియపరుస్తుంది. నీవు దేవుని వైపు ఉంటే నువ్వు సంతోషంగా ముందుకు కొనసాగుతావు. ఒకవేళ కదా పాపంలో ఉంటే కనుక నీ మనసాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. దేవుడు కూడా ఆయా రీతిలుగా ఆయా రకాలుగా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా కావచ్చు, కళల ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా కావచ్చు, ఇంకా మరి అనేక రకరకాలుగా మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటారు. నిజంగా క్రీస్తు యేసునందు ఉన్నామా? ఇంకా లోకంలో పాపంలో ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. నిజంగా మనుషులమైన మనము 3 రకాలుగా తప్పిపోయే పరిస్థితి ఉంటుంది. ఎన్ని రకాలుగా అంట? 3 రకాలుగా. ఒకటేంటి అంటే మన స్వకీయ దురాశను బట్టి, మన స్వకీయ దురాశలను బట్టి మనం చెడిపోతాం. రెండోదిగా మనల్ని చెడిపేవారు కూడా ఉంటారు. మనల్ని తప్పుదోవ పట్టించే లోకస్తులు కదా, లోకస్తులు ఉంటారు. మూడోది డైరెక్ట్గా సాతాను కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా సంసోనుని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్వకీయ దురాశలకు వెళ్ళిపోయాడు. నిజంగా దేవుడు ఒక ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయాధిపతిగా నిలబెడితే ఆయనేమో పాపం వైపు పరుగులెత్తి కదా వేశ్యల దగ్గరికి వెళ్ళి, తెలియదాల దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో పడి శత్రువుల చేతికి అప్పగించబడి పాపమును కదా పాపమనే ఊపిలో చిక్కుకొని శత్రువుల చేతికి అప్పగించబడి
జీవితం అంతా నాశనం అయిపోయింది. జీవితం అంతా అవమాన పాలు. నిజంగా శత్రువుల చేతిలో స్వకీయ దురాశలకు వెళ్ళినప్పుడు ఆ శత్రువులు ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బలము పోయేటట్టు చూసుకున్నారు. తర్వాత ఆయన కళ్ళను పీకేశారు. తరువాత ఇక అప్పుడు ఆయనను మమ్మల్ని కొట్టు, ఇందాక నీ బలమును బట్టి మరి అతిశయించావు కదా, ఇప్పుడు మమ్మల్ని కొట్టనికే నీకు బలం ఉందా? ఆయనను అవమానపరుస్తున్నారు. రకరకాలుగా మరి శత్రువులైనటువంటి వారు ఆయనను అవమానపరచడము, మరి పరిహాసం ఆడము, మరి నిజంగా రకరకాలుగా ఆయన హింసించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మరి సంసోను జీవితాన్ని మనం చూస్తే కనుక స్వకీయ దురాశలకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. స్వకీయ దురాశలు. మనిషి అవకాశం ఉందని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు, బలం ఉందని విర్రవిగడం కాదు. ప్రతి విషయంలో జాగ్రత్త 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 అని దేవుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండొద్దు. హల్లెలూయా. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి పరిశుద్ధ గ్రంథంలోంచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును కదా. స్వకీయ దురాశ. స్వకీయ దురాశ. ఒక భార్య ఉంటే ఇంకొక భార్య కావాలని, ఒక భర్త ఉంటే ఇంకొక భర్త కావాలని, 1,00,000 రూపాయలు ఉంటే ఇంకో 1,00,000 రూపాయలు కావాలని, దాన్ని సంపాదించుకోవడానికి దానిని చేజిక్కించుకోవడానికి మనము ఎట్టి ఆశలకైనా వెళ్తున్న వారు ఎంతోమంది లోకంలో కలరు. ఆశను నెరవేర్చుకోవడానికి, అది దురాశ అని తెలిసిన, అది పాపమని తెలిసిన, పాపము ఒక రోజు మనల్ని కాటు వేస్తుందని తెలిసిన, పాపం వలన వచ్చే జీతం మరణం అని తెలిసిన, పాపం మనల్ని పతనం చేస్తుందని తెలిసినా కూడా పాపం వైపు పరిగెత్తే వారు ఎంతోమంది. కనులున్నావని చూపి మరి కనులున్నావని తెలిసి ఆ కనులతో ఇష్టానుసారంగా చూపులు చూడడం. వాక్యం ఏమంటుంది? ఒక మనిషి వ్యభిచారం చేస్తేనే కాదు కానీ మోహపు చూపుతో చూచి ప్రతి వాడును తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడవుతాడని వాక్యం హెచ్చరిక చేస్తోంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నా ప్రియ బిడ్డలారా, ఇదిగో హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. ఏ సమయమో ఏ క్షణమో జీవితం ఎప్పుడు ఎలా రాలిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఎప్పుడు రాలిపోతుందో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ఏ రీతిగా మనం జీవిస్తున్నాం ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ వాక్య భాగం స్పష్టంగా సెలవిస్తుంది. ఏమనంటే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. ఏది ఎప్పుడు కావాలనో దేవుడు సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీకు ఆహారం కావాలన్నా అడుగు అంటున్నాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము దేవా అని దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. శోధనలో పడకుండా దుష్టు నుండి తప్పించమని ప్రార్థన చేయి, నేను శోధన నుండి తప్పిస్తానంటాడు. నిజంగా ఆదాముకు అవ్వనిచ్చినట్టుగా నీకు కూడా తోడునిస్తాడు, నీకు కూడా సహాయం చేస్తాడు, నిన్ను చక్కగా ముందుకు నడిపిస్తాడు. కానీ నువ్వు నిజంగా దేవునికి లోబడుతున్నావా? నిజంగా దేవుని మాటను వింటున్నావా? నిజంగా దేవుని కొరకు బ్రతకాలని ఆశ నీలో ఉందా? జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాక్యం వింటున్న మనందరం కూడా ఈ వాక్యాన్ని మనము గ్రహించాలి. చూడండి, వాక్యం అంటుంది 15వ వచనంలో, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై
మరణమును కన్ను కదా. పాపం పరిపక్వమై మరణము కన్ను. చూడండి, ఇంకా 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 చేసిన పాపము చాలదన్నట్టు ఇంకా చేస్తూ ఇంకా చేస్తూ ఇంకా చేస్తూ ఇంకా పాపానికే పరిగెత్తుతూ ఉన్నారు. నిజంగా ఒక భక్తుడు పాట చాలా చక్కగా రాశాడు. నిదురలేవరా నీవు నిదురలేవరా, పాపమనే మత్తు నుండి నీవు లేవరా, మేలుకొని యేసయ్యను నీవు కొలువరా, నిదురలేవరా మానవా, ఎంత తిన్న చచ్చిపోదు ఈ ఆకలే, ఎంత తగిన తీరిపోదు ఈ దప్పిక, ఎంత తిన్న చచ్చిపోదు ఈ ఆకలే, ఎంత తగిన తీరిపోదు ఈ దప్పిక, గుడ్డలని వేసిన తృప్తి లేదురా, గుడ్డలని వేసిన తృప్తి లేదురా, ఇంకా ఇంకా కావాలంటూ నిన్ను చెడుపురా, గాలి బుడగ వంటిదిరా ఈ జీవితం, తెలుసుకొని మసలరా ఈ జీవితం. ఎలా అంటారు? ఈ జీవితము గాలి బుడగ వంటిదంట. ఎప్పుడు రాలిపోతామో ఎప్పుడు కూలిపోతామో తెలియదు. కానీ మనిషి ఆశకు అంతు లేకుండా పరిగెడతా ఉన్నాడు. దురాశలకు, చెడు ఆశలకు, లోకాశలకు లొంగిపోతా ఉన్నాడు. పాపానికి పరిగెత్తుతూ నిజంగా వాక్యం హెచ్చరిక చేస్తుంది, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు, కానీ పాపం వైపు పరిగెత్తితే ఖచ్చితంగా శిక్ష ఉందని మనము గుర్తించాలని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు కదా. సంపాదించాలనే ఆశ వీడరా, సాధించాలన్న మొండి పట్టు విడువరా, మోసపోకురా మానవా, మోసపోకురా మానవా, నిరుపేదవు నీవని కుమలమాకురా, యేసయ్య నిజ దేవుడని నీవు నమ్మురా, నమ్మి ఆయన కదా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా మోసపోవద్దు ఈ లోక ఆశలకు, ఈ లోక కోరికలకు. నిజంగా సంపాదించాలని చెప్పి దేవుని మర్చిపోతా ఉన్నారు. దేవుని సన్నిధికి రాలేక వెనుకబడిపోతున్నారు. సంపాదన ఎక్కువ కొద్దీ టోటల్గా దేవునికి దూరం అయిపోయేవారు ఎంతోమంది. టోటల్గా మొత్తానికి చర్చికి రాకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా మొత్తం చీకటిలోనికి, పాపంలోనికి, అంధకారంలోనికి వెళ్తా ఉన్నారు. దేవుడేమో వెలుగులోనికి నడిపించడానికి ప్రతిదినం, ప్రతినిత్యం, ప్రతి క్షణం ఆయా రీతిలుగా తన వాక్యాన్ని వినిపిస్తూ ఉంటే, హెచ్చరిస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే, ఆయన గద్దింపు వినక ఆయన మాటకు లోబడక మనిషి ఇష్టం నా ఇష్టం అని చెప్పి తన ఇష్టానికి పోతా ఉన్నాడు. వాక్యం అంటుంది, దురాశ గర్భము ధరించి కనగా పాపం పరిపక్వమై మరణము కంటుంది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మరి సంసోను గురించి మనం ఆలోచన చేస్తే స్వకీయ దురాశ. రెండోదిగా మనము యోసేపు గురించి మనం చూస్తే కదా, లోకస్తులు ఎవరు? పోతిఫరు భార్య తనతో పాపం చేయమని ఆమె ఆయనను చెరపడానికి ఆయన దగ్గరకు వచ్చింది. కానీ ఆయన నీతిమంతుడు కాబట్టి పాపం నుండి దూరంగా పారిపోయాడు. హల్లెలూయా! పాపం నుండి దూరంగా పారిపోయాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, లోకస్తులు మనల్ని పాడు చేసేవారు లోకంలో ఎంతో మంది. రా తాగుదామని, రా తిందామని, రా పాపం చేద్దామని,
రకరకాలుగా నిన్ను శోధించేవారు, నిన్ను పాపంలో పడవేసే లోకస్తులు ఎంతమంది ఉన్నారని మనం గుర్తించాలి. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు గుర్తెరగరా అంటుంది వాక్యము, హెచ్చరిక చేస్తుంది. మన దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు వినవక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో స్నేహితుడిగా ఉంటాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో వింటున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. నిజంగా లోకస్తుల నుంచి కూడా మనం పాపంలో పడిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. మనం గుర్తించాలి. ఒకటి, మనకు మనమే పాపంలో పడిపోయే పరిస్థితి వస్తుంది. రెండోది అది స్వకీయ దురాశ. రెండోదేమో మనల్ని పాపంలో పడేసేవారు కూడా ఎంతోమంది ఉంటారు. వారి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాక్యం హెచ్చరిక చేస్తుంది ఏమనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఎవరంటే వాక్యానికి లోబడి వాక్యానుసారంగా క్రీస్తు కొరకు జీవించేవారు కదా, ఫలిస్తారు. కాదుకూడదని కదా, పాపానికి అవకాశం వచ్చింది కదా అని కదా పాపంలో పడిపోతే భయంకరమైన నరకం ఉందని మనం గుర్తించాలి. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా నీతిమంతుడైనటువంటి యోసేపు నిజంగా పోతిఫరు భార్య కామక్రోధ చేష్టలకు లోబడక కదా తప్పించుకొని పారిపోయాడు. గుర్తించాలి. మనం కూడా పాపమునకు దూరంగా పారిపోవాలి. ఏ పాపం నన్ను ఏలనీయకు ప్రభు అని దేవుని వేడుకోవాలి. జ్ఞాపకం చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక నిజంగా మరి నీతిమంతుడైన యోసేపుని మనం పోలి నడుచుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఇక సాతాను డైరెక్ట్ అటాక్ చేస్తుంది. నిజంగా మరి యేసుక్రీస్తు వారు ఉపవాసము చేసినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆకలిగా ఉన్నప్పుడు సాతాను ఏమంటది, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటది. కానీ యేసుక్రీస్తు వారు ఆయన అంటున్న మాట, నిజంగా మనకు వరాలు ఉన్నా ఏది ఉన్నా కూడా సాతానుడు చెప్పంగానే మనం చేయడం కాదు. మనము దేవుని మాట వినాలి కానీ అపవాది మాట వినకూడదు. మనల్ని నడిపించి శక్తివంతంగా నిలబెట్టే దేవుని మాటను మనం వినాలి కానీ సాతాను ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటే తినేదేనా? నో. పోషించేవాడు దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. మర్చిపోకూడదు. దేవుడు యేసుక్రీస్తు వారు దానికి సూటిగా సమాధానం చెప్తాడు. ఏమనంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, నిజంగా డైరెక్ట్ అటాక్ చేసినప్పుడు ఆ విధంగా దేవుని జ్ఞానముతో ఆత్మ జ్ఞానముతో మనము మాట్లాడేవారముగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలో కూడా మనము తప్పిపోవడానికి మనము మరి వీల్లేదు. ప్రతి విషయంలో వాక్యం చేత జీవితాన్ని మనము కట్టుకొని వారముగా ఉండాలి. వాక్యం చేత నడిపించబడి వారంగా ఉండాలి. చూడండి, వాక్య భాగంలో 2 రకాల మనుషులను మన వాక్యము చూపిస్తూ ఉన్నది. 5వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణం కదా. ఈ 3 రకాలుగా మన జీవితాన్ని మనము కొనసాగిస్తే కదా, స్వకీయ దురాశను బట్టి ఒకసారి మనము చెడిపోయే అవకాశం ఉంది, లేదంటే మనం లోకస్తులు చెడిపోయే అవకాశం ఉంది, లేదంటే డైరెక్ట్ అపవాది అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా శరీరానుసంగా పడిపోయే మనసు. కాబట్టి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏమంటే, శరీరానుసారమైన మనసు ఎలాంటిదంట? మరణం. కాబట్టి ఆ మనసు మనం తీసివేసుకోవాలి.
ఏ రీతిగా బ్రతకాలంటే ఆత్మానుసారంగా మనం బ్రతకాలి. ఏ రీతిగా బ్రతకాలి? ఆత్మానుసారంగా. చూడండి, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుడిచ్చే ఆత్మానుసారమైన మనసు ఎలాంటిదంట? జీవమును సమాధానం ఇస్తుందంట. కానీ శరీరానుసారమైన మనసు మరణాన్ని కొని తెస్తుందంట. కాబట్టి మనం శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవిస్తూ కదా సమాధానంతో మనం ముందుకు కొనసాగువారంగా ఉండాలి. ఇంకా కింది భాగంలో మనం చూద్దాం. ఎలాగనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనసు ఎలాంటిదంట? ఒకటేమో మరణం అంటున్నాడు, రెండోదేమో విరోధమైనది అంటున్నాడు. కాబట్టి శరీరానుసారమైన మనసు సరైనది కాదని మనం గుర్తించాలి. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఎంత మాత్రమునో కదా, ఏ మాత్రమునో లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. కాబట్టి శరీరానుసారమైన మనసు విడిచిపెట్టి మనము ఆత్మానుసారంగా జీవించాలి. చూడండి 9వ వచనము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. చూడండి, దేవుని ఆత్మతో నింపబడకపోతే మనం దేవుని వారము కాము అని మనం గుర్తించాలి. ఆత్మానుసారమైన మనసే దేవునికి ఇష్టం. ఆత్మానుసారమైన మనసులే జీవిస్తారు, సమాధానం పొందుకుంటారు. వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని హెచ్చరిక చేస్తుంది. కనుక దేవుని ఆత్మతో మనం నింపబడాలి, దేవుని ఆత్మతో మనం కదలాలి. చూడండి కింది భాగంలో, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది అంటున్నాడు కదా. క్రీస్తు మీలో ఉంటే కదా పాపం విషయమై మీ శరీరం ఎలాంటిదంట? మృతం. ఈ శరీరం కొరకు ఎక్కువగా ప్రయాసపడకూడదు. దేవుని చిత్తానుసారంగా జీవించుటకు మనం ఎక్కువగా ప్రయాసపడాలి. శరీరం ఏముంది, ఈరోజు చనిపోతే మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ అలా కాదు, దేవునితో యుగ యుగాలు ఉంటుంది కదా. ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది, ఆత్మ మనల్ని ప్రజ్వలింపజేస్తుంది. హల్లెలూయా. ఆత్మ మనల్ని నిత్యం నిలబెడుతుంది. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసే జీవమును సమాధానమునై ఉన్నదని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు అంటుంది. కాబట్టి కనుక ఈ వాక్యం వింటున్న మనము మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నదని మనం గుర్తించాలంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ మనలో ఉన్న ఆత్మను బట్టి మనల్ని దేవుడు జీవింపచేస్తాడు. చూడండి 12వ వచనంలో, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. చూడండి, శరీరానుసారంగా జీవించడానికి, శరీరానుసారంగా ప్రవర్తించడానికి, శరీరానుసారంగా బ్రతకడానికి మనం దానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు. శరీరానుసారంగా బ్రతికితే మీరు చచ్చిపోతారు అంటున్నాడు. చావవలసిన వారై యుందురు అంటుంది. కానీ ఆత్మ చేత
శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీర క్రియలను మనం చంపాలి ఆత్మచేత. దేవుడిచ్చిన ఆత్మచేత శరీర క్రియలను చంపాలి దేవా. అందుకే భక్తుడు పాట పాడాడు ఏమని? శరీర క్రియలన్నీయో నాలో నశింపజేయుమయా. కొంచెం చేతులు చప్పట్లు కొట్టండి అమ్మా. శరీర క్రియ అందరు కూడా చప్పట్లు కొట్టండి. సింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, శరీర క్రియలన్నీ నాలో నశింపజేయమని దేవుని అడగాలి, చంపివేయమని దేవుని అడగాలి. నిజంగా నీ ఆత్మశక్తితో నింపమని దేవుని అడగాలి. నిజంగా దేవుని ఆత్మతో నింపబడితేనే మనము శక్తివంతులుగా మారిపోతామని అపోస్తుల కార్యం 1:8 మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నది. అయినను దేవుని ఆత్మ కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆత్మతో నింపబడితే శరీర క్రియలను మనం చంపగలుగుతాం. ఇది మనము గమనించే వారముగా ఉండాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏమనంటే, ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు కదా. ఆత్మచేత శరీర క్రియలను చంపితేనే మనం యుగ యుగాలు దేవునితో జీవించగలుగుతాం. వాటిని చంపకపోతే యుగ యుగాలు నరకంలో కాలాల్సి వస్తుందని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆత్మానుసారంగా మనం జీవించే వారముగా ఉండాలి. ఆత్మచేత నింపబడి వారముగా, ఆత్మ బలముతో కదులు వారముగా ఉండాలి. చూడండి 14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని కదా శరీరానుసారంగా జీవించక, శరీర కోరికలను చంపుతూ, ఆత్మ బలముతో ఆత్మచేత నడిపింపబడుతూ దేవుని కుమారులుగా పిలువబడుతూ దేవునికి మహిమ తెచ్చి బిడ్డలుగా ముందుకు సాగాలని దేవుడి అటి కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వచ్చి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునందున్న వారికే ఏ శిక్ష లేదు. శరీరంలో శరీర ఆశలతో ఉన్నంతకాలం నీవు నిజంగా శిక్షకే పాత్ర అవుతావు. దేవుని ఆత్మచేత నింపబడి శరీర క్రియలను చంపితేనే దేవునితో యుగ యుగాలు బ్రతుకుతావు. ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావు ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో శరీర క్రియలను నశింపచేయి తండ్రి, జీవనదిని నాలో ప్రవహింపచేయమని దేవుని వేడుకుందామా? ఆత్మతో నింపి ఆత్మ బలముతో నన్ను నడిపించు దేవా అని అడుగుదాం. అందరికి కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు అటు ఇటు చూడకండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి, నమ్మదగిన దేవా స్తోత్రం తండ్రి, నెమ్మదినిచ్చువాడా స్తోత్రం ప్రభా, పూర్ణుడా పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి, ఆరాధనకు యోగ్యుడా స్తోత్రం తండ్రి, మహిమ ప్రభావములు పొందదగిన దేవా. ఎందరైతే నీ రెక్కల నీడలోనికి వస్తూ ఉన్నారో ప్రభా, పాపమును విడిచిపెట్టి, పాపపు కోరికలను విడిచిపెట్టి, లోక స్నేహాన్ని విడిచిపెట్టి, అయ్యా నాకు లోక స్నేహం వద్దు యేసయ్యా, నాకు లోక కోరికలు లోక ఆశలు వద్దయ్యా అని, పాపం వద్దయ్యా అని ఎంతమంది అయితే ప్రభువా నీ వైపు చూస్తున్నారో, నీ వైపు త్రిప్పబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. వారందరినీ దర్శించు ప్రభా. వారందరితో మాట్లాడు ప్రభా. వారందరూ ఉన్న అయ్యా పాపం అంతా తొలగించని తండ్రి, ఆ కలువరి శిలువలో కార్చిన రక్తంలో అయ్యా కడగండి ప్రభా. అయ్యా పరిశుద్ధపరచండి తండ్రి.
అయ్యా నీ వందనాలు, స్తోత్రాలు. ఒక్కొక్కరి పాపంలో ఎంతమంది అయితే విడిచిపెడుతున్నారు వారందరినీ కడిగి పరిశుద్ధపరిచి అయ్యా క్షమించి ఆత్మతో నింపండి నాయన, ఆత్మతో నింపండి ప్రభా. ఎందరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో, నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అయ్యుందురని అవుతండి. అయ్యా నీ ఆత్మతో నింపి, అయ్యా నీ ఆత్మ చేత నడిపించి నీ కుమారులుగా ఒక్కొక్కరిని లేవనెత్తునైనా, ఒక్కొక్కరిని మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి అయ్యా క్షమించి ఆత్మతో నింపి అగ్నితో అభిషేకించి అయ్యా ఆత్మ బలముతో నీ కృపలో నడిపించమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేసి ఆశీర్వదించమని నన్ను మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాని కుయుక్తులను వాని సమూహాన్ని మీకు అగ్నితో కాల్చబడును కాక తండ్రి. అయ్యా మీ వాక్యం మా హృదయంలో నింపి ఫలింపచేసి మమ్మల్ని ఆశీర్వదించమని హృదయమైన పలక మీద రాసుకుంటూ నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ముందుకు సాగుటకు సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సర్వశక్తుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచి